బిర్యానీ ఏమైనా టేస్ట్ ఉందా? ఆ పీస్ ఏంటి, ఆ రైస్ ఏంటి? అబ్బా. హలో గైస్, అస్సలం వలైకుం, నమస్తే. ఈ రోజు రంజాన్ డే 12. మార్నింగ్ లేచి సైరీ చేసి ఫజర్ కి నమాజ్ వెళ్దామని రెడీ అయిపోయినా. అప్పుడే మన బండి స్ట్రగల్ ఇచ్చింది. ఇక కొన్ని కేకులు కొట్టిన తర్వాత బండి అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక ఫజర్ నమాజ్ చదవడానికి అయితే వెళ్ళిపోయినా. నమాజ్ చదివిన తర్వాత చక్కగా ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకున్నా. కాసేపు పడుకున్న తర్వాత జోహర్ నమాజ్ టైం అయితే అయిపోయింది. మళ్ళీ జోహర్ నమాజ్ అదా చేయడానికి మస్జిద్కి అయితే వచ్చేసిన. అసర్ నమాజ్ వరకు మస్జిద్ లోనే కూర్చున్నా. అసర్ నమాజ్ చదివిన తర్వాత మన రయాన్ భాయ్ వచ్చి గుడ్ న్యూస్ చెప్పిండు. అతనితో మాట్లాడిన తర్వాత ఇఫ్తార్ చేయడానికి మార్కెట్కి అయితే వెళ్ళిపోయినా. ఇఫ్తార్ ఇంకా మగ్రీబ్ నమాజ్ చదివేసి భోజనంకి అయితే వెళ్ళిపోయాను. ఈ రోజు భోజనం దావత్ ఆటోనగర్ కౌన్సిలర్ గారు ఇచ్చిర్రు. భోజనంలో బిర్యానీ ఇంకా కద్దు కీర్ ఉండే. బిర్యానీ పీసెస్ చూడండి ఎలా ఉన్నాయో. టేస్ట్ అయితే మామూలుగా లేదు తెలుసా, బెహతరీన్ టేస్ట్ ఉండే. అక్కడనే మన అయాన్ భాయ్ కూడా కలిసిర్రు. యాక్చువల్లీ రయాన్ చెప్పిన గుడ్ న్యూస్ ఏంటిదంటే ఈ దావత్ గురించే. వాళ్ళ మామయ్య ఇంకా ఆటోనగర్ కౌన్సిలర్ గారు అందరు కలిసి ఇచ్చిర్రు ఈ దావత్. స్వీట్ లో రబ్డీ కీర్ ఉండే. టేస్ట్ అయితే లాజవాబ్ ఉంది. నిజామాబాద్ నుంచి తీసుకొచ్చిరట కుక్కని. టేస్ట్ అయితే అదిరి కొట్టిండు. అది అయిపోయిన తర్వాత మేము చక్కగా విద్యానగర్ అయితే వెళ్ళిపోయినాం. అక్కడ వెళ్ళేసరికి మన రెహాన్ భాయ్ అందరికి మొహబ్బత్ కా షర్బత్ పంచుతుండు. టేస్ట్ అయితే సూపర్ ఉండే. మీరు ఎవరైనా మొహబ్బత్ కా షర్బత్ తాగితే కామెంట్ చేయండి. అక్కడ నుంచి చక్కగా మస్జిద్కి అయితే వెళ్ళిపోయినాం. ఇషా నమాజ్ ఇంకా తరాబీ నమాజ్ చదివేసి ఇంటికి అయితే వచ్చేసినాం. ఇలాంటి రంజాన్ వీడియోస్ కావాలంటే కీప్ వాచింగ్ షరీఫ్ వ్లాగ్స్.